హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోతామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, కొత్తగా పెళ్ళి 30,000 రూపాయలు సాలరీ తీసుకునేవారు సేవింగ్స్ చేయడం ఎలా అన్నది నాకైతే ఒకరు కామెంట్ చేశారండి. సో అందుకని చెప్పి నేను ఈ వీడియోని చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. కొత్తగా పెళ్ళి సేవింగ్స్ అంటే ఏమిటో తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా 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 యూజ్ అవుతుంది. అండ్ దట్ పెళ్ళి కాని వాళ్ళకు ఉపయోగపడుతుంది, పెళ్ళి కొత్తగా అయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. బట్ అలాగే పెళ్ళి చాలా సంవత్సరాలు అయిన వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందండి. ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనిపిస్తే చివరి వరకు చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మోటివేషన్గా ఉంటుందండి, నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా అలాగే ఇది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి మీకు ఉపయోగపడిందంటే, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇది మనకు స్కూల్లో ఎవరు నేర్పించరండి. ఈ బడ్జెట్ గురించి మనకు ఎవరు నేర్పించరు. మనకు శాలరీ వస్తే ఒకవేళ పెద్దవాళ్ళం అవ్వాలి, జాబ్ తెచ్చుకోవాలి అని ఇవి నేర్పిస్తారు తప్ప జీవిత పాఠాల గురించి ఎవ్వరూ మనకు నేర్పించారండి. అండ్ అలాగే తల్లిదండ్రులు కూడా నేర్పించరు. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ కూడా నేర్పించారండి. మన ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు ఈ విషయాన్ని నేర్పించరు. అలాగే చుట్టాలు, రక్త సంబంధులు ఉంటారు కదండి, సో వాళ్ళు కూడా మనకు ఎవరు నేర్పించరు. కేవలం అనుభవం మాత్రమే మనకు నేర్పిస్తుందండి. మనం అనుభవించిన తర్వాత, అప్పుల పాలైపోయిన తర్వాత ఇంకా అప్పుడు మనము అనుకుంటాం, ఓ ఆ పని చేయకపోయింటే బాగుండేది, ఈ పని చేయకపోయింటే బాగుండేది, నేను ఆ మిస్టేక్ చేసిన, ఈ మిస్టేక్ చేసిన అని మనం ఎప్పుడు అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటామండి. సో సేవింగ్స్ విషయంలో జీవితం నేర్పిన పాఠాలు మనకు ఇంకెవ్వరూ నేర్పరండి. ఎంత డబ్బులు వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవింగ్స్ చేస్తున్నాం, ఎంత ఎక్కువ వృధాగా వేస్ట్ చేస్తున్నాం అన్నది మనకు మన జీవిత పాఠం నేర్పించినన్ని పాఠాలు ఇంకా ఈ విషయం గురించి అయితే ఎవరూ చెప్పరండి. సో అలాగే అంచనా లేకపోతే అప్పుల పాలవడం తప్ప సేవింగ్స్ అసలు ఉండదండి. మనకు 30,000 రాని, 10,000 రాని, 20,000 రాని, 50,000 రాని, అండ్ అలాగే 1,00,000 రూపాయలు రాని, ఎంత వచ్చినా కానీ మనకు ఒక అంచనా, ఒక ఐడియా ఇలా చెప్పే వాళ్ళు ఎవరు లేకపోతే మాత్రం మనం అప్పుల పాలవడం తప్ప అసలు సేవింగ్స్ అనేవి మన దగ్గర ఏమీ ఉండవండి. సో బడ్జెట్ తప్పకుండా ఒక అవగాహనగా మనకు ఉండాలండి. ఈ బడ్జెట్ లేకపోతే ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవింగ్స్ చేస్తున్నాం అనే బడ్జెట్ మనకు లేకపోతే చాలా కష్టం అండి ఫ్యూచర్లో. సో అందుకని నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్న కొన్ని పాఠాలను అయితే నేను మీకు చెప్తానండి. అందుకని నేను వీడియో ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయొద్దని చెప్పాను. ఇంకా ఇద్దరూ జాబ్ చేసుకోవచ్చండి సరదాగా ఇంట్లో ఖాళీగా ఉండే బదులు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే పిల్లలు కూడా ఎవరు ఉండరు కదండి, 1 year 2 years వరకు పిల్లలు ఎవరు ఉండరు. సో అలా సరదాగా ఉదయం ఇద్దరు కలిసి జాబ్కి వెళ్ళొచ్చు, ఇద్దరు కలిసి ఇంటి పనులు చేసుకోవచ్చు, ఇద్దరు కలిసి వంట పనులు చేసుకోవచ్చు. ఇలా ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకొని ఇద్దరు కలిసి సరదాగా జాబ్ చేసుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో ఒకరు కష్టపడితే మాత్రం సంసారం గడవడం చాలా కష్టం అండి. అండ్ అలాగే ఎంతో కొంత ఖచ్చితంగా చదువుకుంటున్నారండి, చదవని వాళ్ళు అంటూ ఎవరు లేరు. విలేజ్లలో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత చదువుతున్నారు. మీరు అనుకోవచ్చు జాబ్లు ఎక్కడున్నాయని. దేవుడు మనకు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఇచ్చింటాడండి. మనం ఆ స్కిల్ను పట్టుకొని వెళ్ళాలి తప్ప మనము పక్కదారిలో వెళ్ళినామంటే మనం జాబ్ గురించి సెర్చ్ చేసిన జాబ్ అయితే అస్సలు దొరకదండి. మనం ఒకరికే భారంగా ఉండకూడదండి. రేపు మనకు పిల్లలు పుట్టిన తర్వాత, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత సంసారం గడపడం చాలా కష్టం అవుతుంది. ఈరోజు మీరు ఇద్దరే ఉన్నారు కాబట్టి 30,000తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇంటికి తల్లిదండ్రులకు, పేరెంట్స్కి మనం డబ్బులు పంపించాలి కాదా. సో అందుకని చెప్పేసి మనము ఇద్దరం కలిసి జాబ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే 5 years కిడ్స్ లేకపోతే ఇద్దరు జాబ్ చేసుకుంటే మనకు ఒకరికి వచ్చిన అమౌంట్ అంతా మనకు సేవింగ్స్ వెళ్ళిపోతూ ఉంది. ఇంకొకరు సంపాదించిందంతా పేరెంట్స్కు మనం కొంచెం పంపించవచ్చు. అండ్ అలాగే మనం కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని అందులోంచి కూడా సేవింగ్స్ చేయొచ్చు. అలా కాకుండా మాకు 3 years పిల్లలు లేరు అంటే 3 years జాబ్ చేస్తే మనము ఎంతో కొంత సేవింగ్స్ చేయొచ్చు. 2 years జాబ్ చేసినా చాలండి. ఇప్పుడు 2 years చేసిన ఈ జాబ్ ప్రతి నెల మనం 30,000 తీసుకున్నా కానీ 30 × 24 వేసుకుంటే మనకు చాలా అమౌంట్ అయితే మనకు సేవ్ అవుతుంది. ఆ అమౌంట్తో రేపు మన పిల్లల ఎడ్యుకేషన్కు ఉపయోగపడుతుంది. ఇంకా టార్గెట్ అయితే తప్పకుండా ఉండాలండి. ఇంకా వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే 30,000 అండి మన ఇన్కము. నేను ఈరోజు చెప్పాను కదా, 30,000 రూపాయల ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎలా మనం ప్లాన్ చేసుకోవాలా, సేవింగ్స్ విషయం గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇలా మీరు రాసుకోండి, ఒక డైరీ తీసుకొని రాసుకోండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే అవసరాలు, అత్యవసరాలు, కోరికలు, సేవింగ్స్.
మళ్ళీ చెప్తున్నాను చూడండి, అవసరాలు, అత్యవసరాలు, కోరికలు, సేవింగ్స్. ఇంకా అవసరాలలోకి వస్తే మొదటిగా మనము హౌస్ రెంట్ అండి, అలాగే గ్రాసరీస్, గ్యాసు, కరెంట్ బిల్లు, మిల్క్, ఈఎంఐ, రీఛార్జెస్, ఇవన్నీ మనకు వచ్చేసి ఈ 15,000 ఇవన్నీ మనకు అవసరాలలోకి వస్తాయి. ఇంకా తర్వాత అత్యవసరాల విషయానికి వస్తే హెల్త్ అండి. మన యొక్క హెల్త్ అత్యవసరము. మన ఇంటికి అనుకోకుండా కొత్తగా పెళ్ళైనాం కాబట్టి తప్పకుండా చుట్టాలు, మన పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ, అమ్మాయి పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ కానీ తప్పకుండా వస్తారు. సో చుట్టాలు వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అది. ఇంకా తర్వాత రిపేర్లు అండి, మన ఇంట్లో టీవీ రిపేర్ అవ్వచ్చు, రిమోట్ రిపేర్ అవ్వచ్చు, ఏసీ రిపేర్ అవ్వచ్చు, ఏదైనా ఖచ్చితంగా రిపేర్ అయితే అవుతుంది. ఇంకా ఇవి అత్యవసరాలలోకి వస్తాయండి. ఇంకా కోరికల విషయానికి వస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. 1 or 2, 3 years పిల్లలు పుట్టేంత వరకు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎంజాయ్ చేయలేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు ఎంజాయ్ చేయలేమండి. సో అందుకని చెప్పేసి కోరికలు, మూవీకి వెళ్ళండి, అవుటింగ్ వీక్లీ వన్స్, డైలీ అని నేను చెప్పనండి, మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. వీక్లీ వన్స్ మూవీకి వెళ్ళండి, వీక్లీ వన్స్ అవుటింగ్కి వెళ్ళండి, షాపింగ్ చేయండి, అది కూడా మీ బడ్జెట్లో షాపింగ్ చేయండి. ఫాస్ట్ ఫుడ్ ఎక్కడైనా మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆర్డర్ చేసుకొని తినండి. ఇవి కోరికలు. ఇంకా సేవింగ్స్ విషయానికి వస్తే డైలీ హుండీ సేవింగ్స్ పెట్టుకోండి. ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా హుండీ సేవింగ్ పెట్టండి. ఇద్దరు కలిసి ఏదైనా మనకు ఎక్స్ట్రా వచ్చినప్పుడు, ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు ఆ హుండీలో వేయడం నేర్చుకోండి. ఇంకా తర్వాత డైలీ సేవింగ్స్ పెట్టుకోండి. డైలీ ఎంతో కొంత మేము సేవింగ్స్ చేయాలి అని చెప్పి డైలీ 50 రూపీసా, 10 రూపీసా, 20 రూపీసా ఇలా డైలీ సేవింగ్స్ పెట్టుకోండి. ఇంకా అదేవిధంగా గోల్డ్ చిట్టి కట్టండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ చిట్టి కట్టుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ గోల్డ్ కొనమని మాకు అప్పుడు ఎవరు చెప్పలేదు. సో మా దగ్గర ఉన్న డబ్బులను వడ్డీకి ఇవ్వడం వలన ఆ వడ్డీకి రాబట్టుకోలేక మా డబ్బులను పోగొట్టుకున్నాం తప్ప ఎటువంటి లాభం అయితే లేదండి. దయచేసి గోల్డ్ చిట్టి మీరు వేసుకోండి. హ్యాపీగా ఈ 5 yearsలో మీకు కావాల్సినంత గోల్డ్ అయితే మీరు కొనేసుకుంటారు, పిల్లలకి కావాల్సిన గోల్డ్ అయితే కొంటారు. ఇంకా తర్వాత ఒక చిన్న ప్లాట్కు ప్లాన్ చేసుకోండి. ప్రతి నెల మీ యొక్క ఈఎంఐలోనే కట్టేయే విధంగా పెట్టుకోండి. అన్నిటికీ ఒక్కొక్క 1000 పెట్టుకోండి, అన్ని చోట్ల ఒక్కొక్కవి. ఇప్పుడు ప్లాట్ కంటే మనం ఎక్కువ అమౌంట్ కాబట్టి 4000 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ గోల్డ్లో ఒక 1000 రూపాయలు. డైలీ సేవింగ్స్ కొంచెం, హుండీ సేవింగ్స్ ఎప్పుడైనా మనకు ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినప్పుడు హుండీ సేవింగ్స్. ఇంకా అదేవిధంగా చిట్టి వేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక 10 మంది కలిసి ఒక చిట్టి వేసుకోండి. ఇది చేసుకోవడం వలన మనకు సంవత్సరానికి వచ్చేసి 11 నెలలకు ఒక 1,00,000 రూపాయల అమౌంట్ వస్తుంది. ఈ 1,00,000 రూపాయల అమౌంట్తో మనము ఏమైనా చేయొచ్చు. సో ఇలా మనం ఒక 5 years మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈజీగా ఉంటుందండి. సో దాన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలంటే, మనకు వచ్చినది 30,000 రూపాయల శాలరీ, అందులో నుంచి 15,000 రూపాయలు మాత్రమే అవసరాలకు మనం ఉపయోగించాలి. 15,000 రూపాయలు మాత్రమే మనము అవసరాలకు ఉపయోగించాలి. ఇంతకు మించి మనము హౌస్ రెంట్ అయినా, గ్రాసరీస్ అయినా, గ్యాస్ అయినా, కరెంట్ బిల్ అయినా, మిల్క్ అయినా, ఈఎంఐ అయినా, రీఛార్జెస్ అయినా ఈ 15,000లోనే మనకు ఉండాలి తప్ప అంతకు దాటకూడదు. సో ఇందులో నుంచే మనం ఇంకా కొంచెం తగ్గించుకొని మనం సేవింగ్స్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ 15,000కు మించి అయితే మనం ఎప్పుడు అవసరాలకు డబ్బులను ఉపయోగించకూడదు. ఇంకా అలాగే 2,500 రూపాయలు మాత్రం అత్యవసరాలు. మనకు హెల్త్ విషయం అయితేనేమి, చుట్టాలైతేనేమి, రిపేర్లు, మనకు నెల నెల చుట్టాలు రారు, నెల నెల రిపేర్లు కావు కదండి, నెల నెల హెల్త్ బాగుండకుండా ఉండదు కదా. సో అని చెప్పేసి ఈ 2,500 రూపాయలు మాత్రం అత్యవసరాలు కానీ తీసి పక్కన ఉంచుకోండి తప్పకుండా. ఈ డబ్బులు మన దగ్గర నెల చివరి వరకు ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే నెలలో చివరి రోజున కూడా మనకు ఏదైనా ఇబ్బంది జరగచ్చు. సో అలాంటప్పుడు డబ్బులు లేదని ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఉండదు. ఇది నెల చివరి వరకు మీ దగ్గర ఉంచుకోండి. ఈ అవసరం మనకు రాలేదంటే ఆ డబ్బులను తీసి సేవింగ్స్ ఉండిలో వేయండి, సరిపోతుంది. ఇంకా అలాగే కోరికలండి. ఈ కోరికలు 2,500కు మించకుండా మీరు మూవీకి వెళ్ళినా, అవుటింగ్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా నెలకు 2,000. ఈ నెల నువ్వు బట్టలు తీసుకుంటే వచ్చే నెల మీ హస్బెండ్కి బట్టలు తీసి, అలా మనం చేయగలిగితే 2,500కు మించకుండా మన కోరికలు ఉంటాయి. ఇంకా తర్వాత సేవింగ్స్ విషయానికి వస్తే ఈ 10,000 రూపాయలు సేవింగ్స్ చేయాలండి. ఈరోజు మనకు పిల్లలు లేరు కాబట్టి 10,000 రూపాయలు సేవింగ్స్ చేస్తే రేపటి దినాన మనకు రేపటి రోజున మనకు చాలా మేలు అవుతుంది. సో ఈ 10,000 కాదండి, దాదాపు ఆల్మోస్ట్ మీరు 15,000 రూపాయలు మీరు కొంచెం జాగ్రత్తగా, పెద్ద ఖర్చు ఏముండదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. సో అందుకని 10,000 నుంచి 15,000 వరకు మనం సేవింగ్స్ చేస్తే రేపు పిల్లలు పుట్టే టైంకు, మనం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఒక్కసారి మొదలైందంటే ఇంకా నెల హాస్పిటల్కి వెళ్ళాల్సిందేనండి. నేను అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. సో 10,000 నుంచి 15,000 వరకు మనం సేవింగ్స్ చేశామంటే ఇంకా మనకు ఎటువంటి డోకా ఉండదండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోండి. అవసరాలకు ఎంత, అత్యవసరాలకు ఎంత, కోరికలు ఎంత, సేవింగ్స్ ఎంత. మనము సేవింగ్స్ అనేది
శాలరీ రాగానే మొదటి రోజే తీసి ఈ 10,000 మనం తీసి పక్కన ఉంచాలండి. వేరే బ్యాంక్లో వేయడము, వేరే అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఇద్దరికి. ఆ అకౌంట్లో వేరే అకౌంట్లో వేయడము, లేదంటే ఈ 10,000 పేరెంట్స్కైనా పంపించండి, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని కష్టపడి చదివించారు కదా. సో అలా చేసుకున్నట్లయితే మనము ఎంతో కొంత సేవింగ్స్ చేస్తామండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బడ్జెట్ ప్లాన్ తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.